పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను జీరో చేశామన్న వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో అంతా కల్పితమన్నారు. టెలికాన్ఫరెన్స్ లో తాను మాట్లాడిన మాటలను కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని తెలిపారు. పూర్తి వీడియో అప్లోడ్ చేసి ఉంటే నిజానిజాలు తెలిసేవన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉందని, విభేదాలు సృష్టించి విడదీయడం ఎవరి వల్ల కాదన్నారు మంత్రి. అటు పేటీఎం బ్యాచ్ చేసే అసత్య ప్రచారాలను తాను పట్టించుకోనున్నారు వర్మ. టీడీపీకి తాను పిల్లర్ లాంటి వాడినని, పార్టీ కోసమే పనిచేస్తానని తెలిపారు. కూటమి మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి వల్ల కాదన్నారు వర్మ. దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు యాక్చువల్గా గెలుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వారం చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలందరికీ చాలా క్లియర్గా చెప్పాను. ఎవ్వరు కొట్టుకోవటానికి లేదు, ఒకరి మీద ఒకరు దువ్వుకోవటానికి లేదు, ఒకరి మీద ఒకరు అసత్య ప్రచారాలు చేయటానికి లేదు. ఏదన్నా ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది, చాలా రిజిడ్గా ఉంటుందని చెప్తూ నేనేం చెప్పానంటే, ఇలా నేను ఇన్ఛార్జిగా ఉన్న మంత్రిగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో కూడా చిన్నవి ఉన్నాయి. ఉదాహరణకు పిఠాపురంలో కూడా ఉంటే చక్కగా ఆడ మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ కూడా చెప్పా, వర్మ గారు 2014లో 50,000 మెజారిటీతో కలిశారు. ఆయన చాలా అగ్రెసివ్ నాయకుడు, చాలా చక్కగా అవన్నీ తీసేశారు. అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో పంపించారు. ఇది కరెక్ట్ కాదు. వైసీపీ నాయకులు ఏమనుకున్నా ఏం చేసినా మా మధ్య ఎటువంటి భేదాలు రావండి. ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం మధ్య కానీ ఎటువంటి భేదాలు రావు. చక్కగా కూర్చుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, డిసైడ్ చేస్తున్నాం. ఈరోజు వర్మ గారు కూడా ఆయన చాలా హ్యాపీ. ఈరోజు యాక్చువల్గా పిఠాపురంలో వర్మ గారు చాలా హ్యాపీ. ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు, సార్ ఇలా ఆ వీడియోలో వక్రీకరించేస్తున్నారు అని ఆయనే ప్రశ్నించారు. అందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ముగ్గురు నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు. వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా వాళ్ళ కింద ఉన్న నాయకులు కానీ అందరూ కూడా డిస్కస్ చేసుకుని ముందుకు పోతున్నాం. వక్రీకరించరాటువంటి మీరు చేసే నష్టపోయేది మీరే. ఆ 11 సీట్లు కూడా ఫ్యూచర్లో మీకు రావు. నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని ఇబ్బందులు వస్తాయి, సీట్లు రాకపోవచ్చు, అది వర్మకి రాలేదు సీటు. అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం. అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేసామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. ఇంకా ఈ సాక్షులు గీచులు ఎలా ఉంటాయంటే, ఎప్పుడు పచ్చగా ఉన్న కాపురాలను కూలగొట్టాలని ఆలోచన చేసి ఛానళ్ళు అన్నీ కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఒకటి చెప్తున్నా, 23 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు దూకమంటే దూకుతాం, ఆగమంటే ఆగుతాం, పని చేయమంటే పని చేస్తాం. అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తున్నాం. మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం, అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమీ మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇవన్నీ కాదు. ఒక కోఆర్డినేషన్, ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలున్నా మరి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి వచ్చి సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మా సమస్యలు కూడా ఆయన చెప్తున్నాం.